కొసిగి రైల్వే గేటు వద్ద గేటు పడి సీరియస్గా ఉన్న ఒక రోగి అష్టకష్టాలు పడ్డ వైనం. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రమైన కొసిగిలోని రైల్వే గేటు కొసిగి మండల ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతోందని చెప్పుకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో కూడా గంటల తరబడి గేటు పడటంతో 108 అంబులెన్స్లో కానీ ఇతర వాహనాల్లో కానీ వైద్యం కోసం కొసిగికి వచ్చే రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిమిషం ఎంతో విలువైన కొన్ని సమయాల్లో కూడా గంటల తరబడి గేటు వేస్తూ ఉండటం, ఒకేసారి 2 రైళ్లు పోయే వరకు గేటు తీయక నరకమే అనుభవిస్తున్నట్టు చెప్పవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న దిద్ది గ్రామానికి చెందిన దుర్గయ్య అనే రైతుని గురువారం నాడు ఒక ట్రాలీ ఆటోలో కొసిగికి తీసుకుని వస్తూ కొసిగిలో గేటులో ఆగిపోయి రోగిని కాపాడుకునే క్రమంలో వారు పడుతున్న నరక వేదన సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో గేటు వ్యవహారంలో రైల్వే అధికారుల తీరును పలువురు తప్పుపడుతున్నారు. ఎన్నిసార్లు కొసిగిలో రైల్వే గేటు దగ్గర ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు కొసిగి ప్రజాప్రతినిధులు ప్రజలు విన్నవించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజల ప్రాణాలతో రైల్వే అధికారులు చెలగాటమాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు కొసిగి ప్రజల ఇబ్బందులు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యను, ప్రజల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సీరియస్ ఉండదు. సీరియస్ పేషెంట్ ఉంటే దొంగలని చెప్పడం